ఇజ్రాయెల్ మూడవ దశ యుద్ధంలోకి ప్రవేశించేసింది. మొదటి దశలో డ్రోన్ల ద్వారా, మిస్సైల్స్ ద్వారా హమాస్ తీవ్రవాదుల మీద, పాలస్తీనా మీద అటాక్ చేసింది. రెండవ దశలో కాల్ బలం అంటే ఆర్మీని, పదాతి దళాలను రంగంలోకి దించింది. అక్కడ డ్రోన్స్, బుల్డోజర్లు, అట్లాగే ఏవైతే మిస్సైల్స్తో పాటుగా ట్యాంక్స్, యుద్ధ ట్యాంకులు కూడా వాడి విధ్వంసం చేసింది. ఉత్తర గాజాని ఖాళీ చేసేసింది, పూర్తిగా తుడిచేసింది. దక్షిణ గాజాలో హమాస్ తీవ్రవాదులు పట్టున్న ప్రాంతాలను దెబ్బతీసింది. వెస్ట్ బ్యాంకులో దెబ్బతీసింది. ఇప్పుడు ఇక తన సైన్యాన్ని వెనక్కి పిలిచేసుకుంటోంది. అంటే పదాతి దళాన్ని వెనక్కి పిలిచేసుకుంటుంది. ఎందుకు అంటే ఇక పైన జరగబోయేటువంటిది తమ వాళ్ళని కూడా కాపాడుకోలేకపోతారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పలు సంఘటనల్లో పైనుండి కాలుస్తున్నటువంటి ఇజ్రాయెల్ దళం కింద ఉన్న తమ వాళ్ళని కూడా చంపింది. అట్లాంటి పరిస్థితులు రాకుండా గ్రౌండ్ లెవెల్ ఆర్మీని వెనక్కి పిలిపించేసుకుంటుంది. అంటే ఎయిర్ స్ట్రైక్స్ భారీ ఎత్తున జరగబోతున్నాయి. మూడవ దశ యుద్ధంలోకి యుద్ధ విమానాలు విపరీతంగా ప్రవేశించబోతున్నాయి. యుద్ధ విమానాల ద్వారా దాడులకు రంగం సిద్ధం చేసుకుంటోంది ఇజ్రాయెల్.